శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఒక విధంగా ఈ రాశి వారికి 2 శుభగ్రహాలు రాశి యందు సంచరించడం, ముఖ్యంగా శుక్రుడు రాశిలో ప్రవేశించి ఉచ్చ స్థితిలో ఉంటూ వక్రగమనం పొందడం వల్ల మీరు ఏదైనా గతంలో ఒక విలువైనటువంటి ఎసెట్ గురించి కానీ లేదంటే ఏదైనా ఒక వివాహ ప్రయత్నంలో ఈ యొక్క పెళ్లి సంబంధం మీకు బాగా అనుకూలంగా వచ్చి ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉన్నా, అలాగే మీరు ఏదైనా ఒక పదవి కోసం ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విఫలమై ఉన్నా తిరిగి దానికోసం ఇప్పుడు ప్రయత్నం చేయడం వల్ల మీకు చాలా వరకు ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ కళారంగం అయినటువంటి సినిమా పరిశ్రమలో కానీ ఏదన్నా ఒక పెద్ద స్థిరాస్తి కొనే ప్రయత్నంలో మీరు ఫెయిల్ అయి ఉంటే మళ్ళీ మీరు ప్రయత్నం చేస్తే ఈ గ్రహస్థితి మీకు సహకరించే అవకాశం ఉంది. ఈ శుక్రుడి యొక్క అనుగ్రహంతో మీలో ఒక ఆకర్షణ పెరుగుతుంది, ఒక టాలెంట్ రావడం వల్ల ఎక్కడికి వెళ్ళినా మీరు ఫోన్లో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి వారితో మాట్లాడితే ఆ పని మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇక బుధుడు ఈ రాశి వారికి సప్తమ చతుర్థాధిపతిగా రాశి యందు సంచారం చేస్తూ నీచభంగ రాజయోగంలో ఉండడం వల్ల వివాహ విషయంలో భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నా, వివాహం జరిగి కూడా ఏదో విధంగా మనస్పర్ధలతో దూరంగా ఉన్నవాళ్ళు ఈ సమయంలో మీరు వారితో స్వయంగా సంప్రదించి మాట్లాడటం వల్ల చాలా వరకు ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఈ గ్రహస్థితి మీకు ఎలా ఉందంటే భార్యాభర్తల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే పార్ట్నర్స్ మధ్య ఏదైనా విభేదాలు ఉంటే అవి ఇంకా ఎక్కువ అవ్వటానికి కొంతమంది ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది మీ విషయంలో. కాబట్టి మీరు మధ్యవర్తులను నమ్మకుండా ఏదైనా విషయాన్ని మీరు డైరెక్ట్గా వారితో సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చి కొద్దిగా అవసరమైతే రాజీ పడటం వల్ల మీ యొక్క వివాహ బంధం కానీ స్నేహ బంధం కానీ వ్యాపార బంధం కానీ తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉంది. కాబట్టి బయట వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మతే ఉన్న సమస్యలు చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి మొగమాటానికి లోను కాకుండా కంపల్సరిగా మీరు మీ ప్రయత్నాన్ని ప్రారంభించండి. దూరమైన వారిని మీరు తిరిగి మళ్ళీ కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే వ్యయ స్థానంలో రవి శని సంచారం వల్ల మీరు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు ట్యాక్సులు వగైరా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య కారణంగా వారి విషయంలో కేర్ తీసుకోవడం కానీ వారిని ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేసి కొంతకాలం పాటు సఫరీలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. దానికోసం కూడా కొంత ధనం ఖర్చు అయినప్పుడు కూడా మీరు కొంత రుణాన్ని తీర్చుకునే అవకాశం కూడా ఈ సమయంలో మీకు రావడం జరిగింది. ముఖ్యంగా ధన భాగ్యాధిపతి కుజుడు చతుర్థ స్థాన సంచారం మీకు మీ పేరు మీద ఒక స్థిరాస్తి ఈ సమయంలో ఏర్పడడం జరిగే అవకాశం ఉంది. మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి ఆస్తి మీకు మారడం కానీ స్వతహాగా మీరు కొంత ఆస్తిని సంపాదించడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. ఈ స్వస్తి. ఈ వారం ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధనం యొక్క అవసరం చాలా ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు ఈ ఆదివారంలో వక్రించి ఉండడం వల్ల ఇంచుమించుగా కొన్ని రోజుల పాటు వక్రిస్తాడు. అలాగే మిగతా గ్రహాలతో కలియడం వల్ల మనీ ఎక్స్పెండిచరు ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. ఆ ఖర్చుకు తగిన ధనం మీకు రావాలంటే మరి శుక్రుడు వక్రించి ఉండడం వల్ల శుక్రగ్రహానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మీరు ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రసన్నం చేసుకోవడానికి సింపుల్ పరిహారం ఏంటంటే మీకు మీ గృహంలో అవకాశం ఉంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోని ఎరుపు రంగు పూలతో అలంకరించవలసి ఉంటుంది. అలాగే అమ్మవారికి దానిమ్మ పండు, అంటే ఎప్పుడు కూడా ఒకే ఒక పండు నైవేద్యంగా కాకుండా కనీసం ఒక 4 లేదంటే ఒక 6 దానిమ్మ పళ్ళు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి విధి విధానంగా కనకదార స్తోత్రము లక్ష్మీ స్తోత్రము పారాయణ చేస్తూ ఆ ప్రసాదాన్ని 6
ముత్తైదువులకి పంచడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా మరి ఇంట్లో అవకాశం లేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఈ దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. చాలా వరకు ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా చాలా వరకు శుక్రవారం రోజు ఏ విధంగా కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేయకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా ఎంత అవసరమైనా సరే శుక్రవారం రోజు ఈ బంగారాన్ని తాకట్టు పెట్టడం కానీ లేదంటే ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం కానీ చేయకుండా ఆ ఒక్కరోజు నియమంగా పాటించవలసి ఉంటుంది. అలాగని ఫోన్పేలు గూగుల్ పేలు వాడకుండా మీకు ఎంతైతే బ్యాలెన్స్ గురువారం నైట్ ఉంటుందో అదే బ్యాలెన్స్ శనివారం ఉదయం దాకా మెయింటైన్ చేయగలిగితే కంపల్సరిగా కొద్ది వారాల్లోనే మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ చిన్న ప్రయత్నం చెప్పడానికి సులువు కానీ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఒక్కసారి ఒక 6 వారాలు ప్రయత్నించేయండి. మీలోనే మీకు తెలియకుండా ఒక గొప్ప ధనపరమైన అవకాశాలు రావడం జరుగుతుంది. స్వస్తి. సరిపోయిందా? ఇంకొకటి చెప్తావా? సరే. అలాగే వేరొక పరమైన సమస్య కూడా చాలా వరకు ఈ ధనం గురించి ఈ ధనం నిల్వ గురించి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు సింధూరంతో పూజించవలసి ఉంటుంది. సో లేదు మనం ఏ టెంపుల్ పక్కన పెట్టుకుంటే మీరు ఏదైనా ఒక కాపరు రాగితో తయారు చేసినటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని తీసుకోవడం మంచిది. లేదంటే ఒక కాయిన్ మీద హనుమాన్ బొమ్మ ఉన్నవి మార్కెట్లో దొరుకుతుంటాయి. అదైనా మీరు ఒక రాగి పళ్ళెంలో ఆ ఆంజనేయ స్వామి రాగి విగ్రహాన్ని నుంచి సింధూరంతో ఆంజనేయ స్వామిని మీరు పూజించవచ్చు. ఆ 108 నామాలతో చక్కగా మీరే పూజించి మొత్తం సింధూరం అంతా కూడా స్వామి మీద మూయబడి ఉండాలన్నమాట. అంటే పూర్తిగా సింధూరంలో స్వామివారి యొక్క విగ్రహం మునిగిపోవలసి ఉంటుంది. అప్పుడు మీరు దాన్ని ఎవరు టచ్ అయిన ప్రదేశంలో పెట్టి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ సింధూరాన్ని మీరు తిలకంగా ధరించి వెళ్ళవలసి ఉంటుంది. దానివల్ల కూడా మీకు నిత్యం మీ గృహంలో ధైర్యంతో కూడినటువంటి సంపద వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇదే రెమెడీ మీరు మన విఘ్నేశ్వరుడు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. విఘ్నేశ్వరుడిని కూడా సింధూరంతో అష్టోత్తరంతో పూజ చేయడం వల్ల కూడా మీకు కేవలం ఈ రెమెడీ పనిచేసే అవకాశం ఉంది. దీంట్లో ఎక్కువగా ఉపయోగించవలసింది స్వచ్ఛమైనటువంటి సింధూరం, కల్తీ లేని సింధూరం. అలాగే కాపర్ ప్లేట్లో కాపర్తో చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేదంటే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం కానీ ఉండవలసి ఉంటుంది. ఈ రెమెడీ చాలామంది ఆచరించి విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఏదైనా ఒక రెమెడీ మీరు చేస్తున్నప్పుడు దాని మీద అనేక సందేహాలు రాకుండా మీరు చేస్తున్నటువంటి రెమెడీ ఇతరులకి చెప్పకుండా చేయడం వల్ల దాని ఫలితం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు బయటపడతాయి. దానికన్నా ముందు ఆర్థిక సమస్యను ఎదుర్కొనే ధైర్యం రావడం జరుగుతూ ఉంటుంది. అందుకే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. కాబట్టి మరి ధైర్యంతో ఏ పని చేసినా మీకు ఆ కార్యం సిద్ధిస్తుంది. స్వస్తి.